వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక అంశం, పాలిటీ కూడా చాలా ముఖ్యమైనది. ఇంటర్నెట్ షట్డౌన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనకు పర్యావరణానికి సంబంధించిన ఒక అంశము ఉన్నది. సో ఇది మెజరింగ్ ద ఎమిషన్స్ అండ్ ఎనర్జీ ఫుట్ ప్రింట్ ఆఫ్ ద ఐసిటీ సెక్టార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసిటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో మామూలు భాషలో చెప్పుకోవాలంటే సమాచార సాంకేతిక పరిజ్ఞానం. సో ఈ రంగం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్. ఈ మధ్య కాలంలో మనకి ఇలాంటి నివేదికలు చాలా వచ్చాయి. సో మీకు నేను క్రమం తప్పకుండా వీటిని అందించాను. బ్లాక్ కార్బన్ ఏ విధంగా రిలీజ్ అవుతుంది, సో అదేవిధంగా రహదారి వ్యవస్థల నుంచి. సో మనం ఎప్పుడు ఈ రిపోర్ట్ రిలీజ్ అయితే అప్పుడు చర్చించినాం. సో ఆస్పిరెంట్స్ అందరు ఎవరైనా చూడని వారు ఉంటే ఆ సెషన్స్ చూడండి. అవన్నీ మీరు రాసుకుంటే పర్యావరణానికి సంబంధించి సమగ్రత అనేది వస్తుంది. లైక్ రేపు పొద్దున్న మనకు పర్యావరణానికి ఏ రంగం నుంచి ఎంత మేర హాని జరుగుతుంది అన్నప్పుడు వేగంగా రాయకుండా ఈ పర్సంటేజెస్ను మీరు ప్రస్తావిస్తూ వెళ్తే మంచి మార్క్స్ స్కోర్ చేయవచ్చు అన్నమాట. సో మనకు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల ఎంత పర్యావరణానికి ఏం హాని జరుగుతుంది అన్నది మనకు రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ ఈ రెండు విడుదల చేశాయి. సో మనకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ మాత్రం మనకు వాషింగ్టన్లో ఉంటుంది. వాషింగ్టన్. సో రెండు హెడ్ క్వార్టర్స్ వేర్వేరుగా ఉన్నాయి, బట్ ఈ నివేదికను రెండు కలిపి మనకు రూపొందించినాయి. ఓకే, సో ఇదేమో వాషింగ్టన్, ఇదేమో జెనీవా. ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఇటీవలి కాలంలో భారతదేశంలో కూడా ఒక శాఖను ప్రారంభించింది. అంటే దక్షిణాసియాకు సర్వీసెస్ అందించడానికి తన శాఖ మన భారతదేశంలోనే ప్రారంభించింది. అంతేకాదు ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించిన స్టాండర్డైజేషన్ సమ్మిట్ అంటాం, ప్రమాణీకరణ సమావేశం. ఈ సమావేశం కూడా ఈ సంవత్సరం అక్టోబర్లో భారతదేశంలోనే షెడ్యూల్ అయి ఉన్నది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ క్వశ్చన్స్ గాన చూస్తే, సో ద గ్లోబల్ ఎమిషన్స్ ఫ్రమ్ ద ఐసిటీ సెక్టార్ ఈజ్ అబౌట్, మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఉద్గారాలు ఎంత శాతం అన్నాడు. సో దీనికి సరైన సమాధానం 1.7%. 1.7% విడుదలవుతూ ఉన్నాయి. సో గృహరంగం నుంచి మనకు 65 నుంచి దాదాపు 72% నుంచి రిలీజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇటీవలి కాలంలోనే మనకు ఈ నివేదిక కూడా బయటికి వెలువడింది. సో అదేవిధంగా మనకు ఈ 21% అనేది కూడా ఒక ప్రాధాన్యతను కలిగి ఉన్నదన్నమాట. సో ఈ నౌకాయానం వీటి వల్ల ప్రపంచంలో విడుదలవుతున్నది ఎంత ఉంటుంది అంటే 21% మేర ఉంటుంది. సో ఈ విధంగా ఇటీవలి కాలంలోనే మనకు ఇవన్నీ కూడా రిలీజ్ అయినాయి. ఓకే, కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఈ ఉద్గారాలకు సంబంధించి ఇతర ముఖ్యమైన అంశాలు కన్నా చూస్తే, డిజిటలైజేషన్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ అండ్ రిజల్టింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేగంగా ప్రపంచం డిజిటలీకరణ దిశగా వెళ్తుంది. మరి అంటే విస్తరిస్తుంది, డిజిటలైజేషన్ విస్తరిస్తుంది. ఇలా విస్తరించడానికి ఎక్కువ శక్తి వనరులు కావాలి. అంటే ఎంత డిజిటలైజేషన్ జరుగుతుందో అంత హరితవాయు ఉద్గారాలు విడుదలవుతాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాన్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే అవసరమైన చోట ఎక్స్పాన్షన్ చేయడం, లేదంటే మిన్నకుండడం, ఆ విధంగా చేయాల్సి ఉందని నివేదికలో పేర్కొన్నారు. అండ్ 1/3 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ అంటే సుమారుగా 2.6 బిలియన్ పీపుల్ రిమైన్ అన్కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్, కనెక్టింగ్ హూమ్ విల్ డ్రైవ్ ఎమిషన్స్ ఈవెన్ హయ్యర్. అంటే ప్రస్తుతం ప్రపంచంలో
1/3 వంతు మొత్తం ప్రపంచ జనాభాలో 1/3 వంతు మంది ప్రజలు ఇంటర్నెట్తో అనుసంధానంగా ఉండరు. వాళ్ళకు కూడా దీన్ని విస్తరిస్తే ఈ ఎమిషన్స్ ఇంకా హై అవుతాయి. ఈ పాయింట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ పాయింట్ మనకు వీళ్ళను ఇప్పటికప్పట్లో చేరలేం. ఈ 1/3 ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యాలు ఇప్పటికప్పట్లో రావు. ఇప్పటికప్పట్లో మనం ఎంత మేరకు విస్తరించగలమో దాన్ని బట్టే మనకి ఇంకా ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తాయి. అండ్ 1/3 పాపులేషన్ మనకి ఇక్కడ ఉన్నది, వాళ్లకు ఈ కనెక్టివిటీ ఇవ్వలేము, ఇస్తే ఇంకా ఎక్కువగా హరితవాయు ఉద్గారాలు వస్తాయని చెప్తున్నారు. మరి ఐసిటీ సెక్టర్ అకౌంటెడ్ 60% ఆఫ్ రెన్యూబుల్ పర్చేసెస్ ఇన్ 2021. అంటే ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది మొత్తం 60% పునరుత్పాదక శక్తిని కొనుక్కుంది. రైట్. సో ఇవి అంటే పునరుత్పాదక శక్తిని కొనుక్కోవడము, దాన్ని వినియోగించడము, దాన్ని ఉత్పత్తి చేయడం మనకు పెద్దగా సమస్య కాదు. సో ఇది గాన 100% పునరుత్పాదక శక్తిని కొనుక్కోగలిగితే ఇంకా చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఐసిటీకి సంబంధించిన నివేదికను విడుదల చేశారు. రైట్. సో నెక్స్ట్ మనకు కాన్స్టిట్యూషన్కు సంబంధించిన అంశాలతో కూడుకున్న ముఖ్యమైన అంశం ఒకటి ఉన్నది. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది ఎంసీక్యూస్ రూపంలో వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీరు దీన్ని ఎస్ఏలో కూడా వినియోగించుకునే అవకాశం ఉన్నది. సో రైట్. మరి ఏంటి ఆ పొలిటికల్ ఇష్యూ లేదా కాన్స్టిట్యూషనల్ ఇష్యూ చూద్దాం. ఫర్ 5 straight years, India has topped the global list of countries imposing internet bans. సో ఇంటర్నెట్ని నిషేధించడం. సో ఈ విధంగా నిషేధిస్తున్న జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వరుసగా 5వ స్థానంలో, వరుసగా 5 సంవత్సరాలలో ఇది ప్రథమ స్థానంలోనే ఉంటుంది. మరి అసలు ఇంటర్నెట్ మనకు తెలియదే, ఎప్పుడు నిలిపివేసిన దాఖలాలు లేవు అని మీరు అనుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సమయంలో ఎక్కడైతే ఇంపాక్ట్ ఉందో అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ సంబంధించినప్పుడు ఇలా వివిధ సందర్భాలలో మనకు ఇంటర్నెట్ అనేది షట్ డౌన్ చేశారు. ఎంతకాలం షట్ డౌన్ చేశారు, దీనివల్ల ఏం ప్రాథమిక హక్కులు ఉల్లంఘన గురి అయినాయి, ఈ అంశాల చుట్టూ మన ప్రశ్నలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు మనం. సో జాగ్రత్తగా మనం చూద్దాం. సో ఫస్ట్ చాలా ముఖ్యమైన క్వశ్చన్, ఈసారి మనకు తెలంగాణలో గ్రూప్ 1లో అండ్ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయదగ్గ క్వశ్చన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మనకు ఫండమెంటల్స్తో పాటు అప్లికేషన్స్, కరెంట్ పాలిటీ నుంచి బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూడండి, యాజ్ పర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, ఇంటర్నెట్ షట్ డౌన్ ఈజ్ ద వయోలేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్. సో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనం చెప్పాలి. సో మనకు ఇంటర్నెట్ను పూర్తిగా షట్ డౌన్ చేయడం అన్నది ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు దిక్కు వస్తుంది అంటుంది. 19 Clause 1 Clause A, 19 Clause 1 Clause G అన్నాడు. ఓన్లీ అన్నాడు, ఓన్లీ బి అన్నాడు. రైట్. బోత్ ఆర్ టు నన్ ఇస్ టు అన్నాడు. మీకు ఆన్సర్ తెలిస్తే ముందుగానే రిప్లై చేయండి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. సో రెండు సరైనవి. ఓకే, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఈ రెండింటిని పూర్తిగా పేర్కొంది అన్నమాట. సో ఇంటర్నెట్ని మనము నిలిపివేయడం అన్నది 19 Clause 1 Clause Aకు అండ్ 19 Clause 1 Clause Gకు అనే వయోలేట్ అవుతున్నాయని చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 Clause 1 Clause Aలో మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ. సో భావ ప్రకటన స్వేచ్ఛ, దీన్నే ఇంగ్లీష్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఏ విధంగా ఇది వైలేట్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా వేదిక నుంచి మాట్లాడాలి లేదా ప్రభుత్వ విధానాలను నేను విమర్శించాలి. ప్రభుత్వ విధానాలను విమర్శించాలంటే నాకు సమాచారం ఉండాలి. సమాచారం నాకు ఎక్కడ లభిస్తుంది? ఇంటర్నెట్లోనే లభిస్తుంది. సో కాబట్టి నాకు ఆ సమాచారం ఇవ్వడం లేదంటే నేను మాట్లాడలేకపోతున్నానంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉల్లంఘనకు గురైంది. సో ఈ విధంగా ఇది ఒక ముఖ్యమైన అంశం. 19 Clause 1 Clause A వయోలేట్ అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 19 Clause 1 Clause Gలో ఏముంటుంది? మనకు వృత్తిని చేపట్టే స్వేచ్ఛ. సో అడాప్టింగ్ ఏ
ప్రొఫెషన్, ఏ వృత్తినైనా సమాజం అంగీకరించిన ఏ వృత్తినైనా చేపట్టేందుకు వీలు కల్పించే ప్రాథమిక హక్కు మనకు 19 క్లాస్ 1 క్లాస్ జీ. అంటే ఇంటర్నెట్ ద్వారా జాబ్ చేసే వాళ్ళు కూడా దీని ప్రకారమే ఆ ఉద్యోగం చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ నువ్వు ఆపివేస్తున్నావు అనంటే 19 క్లాస్ 1 క్లాస్ జీని హరిస్తున్నావు అని అర్థం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్, చాలామంది ఆన్లైన్ క్లాసులు చేస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు మేము కూడా ఆన్లైన్ క్లాసు, ఇక్కడ మనకు జరిగే ఆఫ్లైన్ క్లాసులన్నీ యూపీఎస్సీ యూనివర్సిటీలో చాలామంది ఆస్పిరెంట్స్ వాళ్ళ ఇళ్లలోనే ఉండి వింటారు. రైట్, వాళ్ళు హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ ఇంట్లలో ఉండి ఆఫ్లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు సేమ్ అదే క్లాస్ వాళ్ళ ఇంట్లో ఉండి వినవచ్చు. అప్పుడు వినలేని పక్షంలో తర్వాత అయినా వాళ్ళు వినేందుకు అవకాశం కల్పిస్తుంది. అంటే హైదరాబాద్లో జరుగుతున్న ఒక క్లాస్ నాణ్యమైన క్వాలిటీ కోచింగ్ మీకు మీ ఇంట్లో అందుతూ ఉన్నది. సో ఆ విధంగా మనకు ఇక్కడ ఆన్లైన్ ద్వారా మేము క్లాసులు బోధించడము అన్నది మా వృత్తి. అది సో ఇంటర్నెట్ను నిలిపేయడం అంటే ఆ వృత్తికి నిలిపివేసినట్టు. కాబట్టి ఇది కూడా ఫండమెంటల్ రైట్ని వయోలేట్ చేసినట్టు అని చెప్పి పేర్కొందనమాట సుప్రీంకోర్టు. సో ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయదగ్గ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది ఏ 2 ప్రాథమిక హక్కులపైన భంగం కలిగిస్తుంది అని చెప్పి అడగవచ్చు. నెక్స్ట్, ఇంటర్నెట్ షట్ డౌన్కు సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి మనకు ఎస్ఏ కానీ పాలిటీలో కానీ వచ్చినప్పుడు ఈ అంశాలను మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కోట్ చేస్తూ మనం రాయవచ్చు. సో చాలా ముఖ్యమైన అంశంగా ఇది చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ గివన్ ఇంటర్నెట్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఓకే, సో ఏ రాష్ట్రము ఈ ఇంటర్నెట్ అనేదాన్ని ఒక ప్రాథమిక హక్కుగా ప్రకటించింది అని అడిగితే మీకు ఆన్సర్ తెలిస్తే చేసేయండి, యూట్యూబ్ వేదికగా కూడా స్పందించవచ్చు. మరి దీనికి సరైన సమాధానం కేరళ అని చెప్పాల్సి ఉంటుంది. సో భారతదేశంలో ఇంటర్నెట్ను ఒక హక్కుగా ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే కేరళ రాష్ట్రము. రైట్, సో కర్ణాటక రాష్ట్రం ఇటీవలి కాలంలో రాజ్యాంగపరమైన ఒక డెవలప్మెంట్ జరిగింది. సో అదేంటనంటే ప్రియాంబుల్ అంటే ప్రవేశిక. మనందరికీ తెలిసిందే భారత రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవుతుంది. ప్రవేశికను పాఠశాల స్థాయిలో చదవడం తప్పనిసరి చేసిన రాష్ట్రం. సో ఇంగ్లీష్లో దీన్ని ప్రియాంబుల్ అంటాము, దీన్ని ప్రవేశిక అంటాం. ప్రవేశిక, ఓకే, ప్రవేశిక. నెక్స్ట్, పంజాబ్లో కూడా ఈ తరహా డెవలప్మెంట్ ఒకటి ఉన్నది. రైట్ టు వాక్, నడిచే హక్కునిచ్చిన భారతదేశపు తొలి రాష్ట్రం. రైట్ టు వాక్, రైట్ టు వాక్, నడిచే హక్కు. సో అంటే మనం ఇది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే అక్కడ కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నా, ఉన్న రోడ్డుని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాం. పాదచారులకు అంటే పెడిస్ట్రీషియన్స్కు కంపల్సరీగా దారి వదలాలి, మార్గం వదలాలి. సో ఆ విధంగా రైట్ టు వాక్ని ప్రవేశపెట్టిన భారతదేశపు తొలి రాష్ట్రంగా మనం పంజాబ్లో చెప్పుకోవచ్చు. అండ్ జార్ఖండ్ మరి భారతదేశంలోనే విస్తీర్ణం రీత్యా అతిపెద్ద హైకోర్టును కలిగిన రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రము. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉన్నది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఇంటర్నెట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఏ కేసులో చెప్పింది అని అడుగుతున్నాడు. సో దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే స్పందించండి. సో ఫస్ట్ వన్ ఆప్షన్ ఇది అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసులోనే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అనమాట, ఇంటర్నెట్ అనేది మనకు ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి. సో ఇలాంటి తీర్పే మనకు ఫాహిమ్ షిరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని ప్రస్తావించింది. రీసెంట్గా మనకు అనురాధ భాసిన్ ఈ కేసులో కూడా చెప్పింది. మరి పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు ఏమని జడ్జిమెంట్ వచ్చింది అని అంటే రైట్ టు సీక్రసీ, ఓకే, గోప్యత అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి ఈ కేసులో మనకు చెప్పింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు న్యూస్లో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇంకా మీకు కొంత సమాచారాన్ని అందిస్తాను. సో ద ఇండియన్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఏ టోటల్ 780 షట్డౌన్స్ బిట్వీన్ 1 January 2014 అండ్ 31 December 2023. అంటే
2014 నుంచి 2023 మధ్య భారతదేశంలో 780 సందర్భాలలో మనకు షట్ డౌన్ చేసింది. అంటే కారణం ఏంటి అని అంటే, సో ఈ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ఫేక్ న్యూస్ కానీ లేదా ఇబ్బందికరమైన వార్తలు కానీ వేగంగా వ్యాపించడం వల్ల మరింత ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతాయేమో అని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఈ విషయాన్ని మనకు సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ వాళ్ళు విడుదల చేశారు. మనం ఈ సంస్థను కోట్ చేస్తూ సమాచారాన్ని ఎస్ఏ రైటింగ్లో కానీ పాలిటీలో కానీ తదనుగుణంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అండ్ షట్ డౌన్స్ ఫ్లేర్డ్ అప్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్ అగైన్స్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో మనకు ఇటీవలి కాలంలో దీన్ని నోటిఫై చేశారు. మార్చి 11, 2024 ప్రభుత్వం నోటిఫై చేసింది. పౌరసత్వ సవరణ చట్టం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ దేశాల్లోని మైనారిటీలు, ఆ దేశాల్లో మైనారిటీలు అంటే ఇస్లాం మతం కాని వాళ్ళు డిసెంబర్ 31, 2014 లోపు ఎవరైతే భారతదేశానికి వచ్చినారో ఆయా దేశాల్లో మతపీడనానికి గురై వాళ్ళందరికీ పౌరసత్వం కల్పిస్తూ తీసుకొని వచ్చిన చట్టం. ఈ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. ఆ సందర్భంలో ఇంటర్నెట్ షట్ డౌన్స్ కానీ, అదేవిధంగా ఆర్టికల్ 370ని ఉపసంహరించుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో సంపూర్తిగా విలీనం చేసి దాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, దాన్ని విడగొట్టి లడాక్ మరొక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన సందర్భంలో అండ్ వ్యవసాయ చట్టాలకు సంబంధించిన సందర్భంలో ఈ 3 సందర్భాల్లో ఈ షట్ డౌన్ అనేది మనకు బాగా కనిపించింది. అంటే మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రభుత్వం చెప్తుంది. నెక్స్ట్, ఇంటర్నెట్ disruptions in India accounted for more than 70% of the total loss to the global economy. సో మరి ఎంత నష్టం జరిగింది అంటే ప్రపంచ గ్లోబల్ ఎకానమీలో నష్టం జరుగుతుంది. ఇంటర్నెట్ లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టం జరుగుతుంది. అలా జరిగిన 100 రూపాయలు నష్టం జరిగితే 70 రూపాయలు భారతదేశంలో జరిగింది. అది ఏ విధంగా నష్టం జరుగుతుంది? ముందే చెప్పినాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ సేల్స్ చేస్తారు కొందరు. సో వాళ్ళు ఇంటర్నెట్ లేనప్పుడు ఆ సేల్స్ చేయలేరు. అంటే వస్తు సేవల అమ్మకాలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఆన్లైన్లోనే క్లాసులు చెప్తున్నారు, అంటే సర్వీస్ అది, దానివల్ల అమౌంట్ వస్తుంది. ఇంటర్నెట్ లేదంటే ఆ సర్వీస్ చేయలేం కాబట్టి అమౌంట్ రాదు. అంటే సేవల ఉత్పత్తి కానీ వస్తువుల ఉత్పత్తి కానీ ఆగిపోతుంది. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా 100 రూపాయల నష్టం జరిగితే 70 రూపాయల నష్టం భారతదేశంలోనే జరిగిందంట. నెక్స్ట్, ఇండియన్ షట్ డౌన్ ద ఇంటర్నెట్ ఓవర్ 7,000 అవర్స్ ఇన్ 2023. 2023లో 7,000 గంటలకు పైగా షట్ డౌన్ అనేది జరిగింది. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి ఇట్లాంటివి బాగా MCQస్లో అడుగుతారు. భారతదేశంలో అతి ఎక్కువగా షట్ డౌన్ ఎక్కడ జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. గడిచిన 12 సంవత్సరాలలో 433 సార్లు అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చేశారు. అండ్ లాంగెస్ట్ బ్లాక్అవుట్ మనకు మణిపూర్లో జరిగింది. చూడండి, 2 క్వశ్చన్స్ చాలా ముఖ్యమైనవి. అతి ఎక్కువ సార్లు ఎక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు అనంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. అతి ఎక్కువ కాలం పీరియడ్ పరంగా చూస్తే మనకు మణిపూర్లో జరిగింది. మే టు డిసెంబర్ వరకు మనకు అక్కడ ఎథనిక్ క్లాషెస్ అనేవి జరిగినాయి. సో ఆ సందర్భంలో ఇది మనకు జరిగింది అన్నమాట. సో ముఖ్యమైన ఎకానమీ ఇష్యూస్ ఏం లేవు. సో ఇదే విధంగా ప్రతిరోజు మీకు కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ అంశాలను యూపీఎస్సీ యూనివర్స్ అందిస్తూ ఉంది. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.